UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మొట్టమొదటిగా మేషరాశి సెప్టెంబర్ మాసానికి సంబంధించి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. సెప్టెంబర్ మాసము అంతా కూడా మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. మామూలుగా సోదరుల వలన కానీ, బంధువులు, స్నేహితులు ముఖ్యంగా వీళ్ళ వల్ల కానీ ఏదైనా స్థిరాస్తికి సంబంధించినటువంటివి తకరారులు లేదా ఇబ్బందులు లేదా మాట పట్టింపు వలన ఆగిపోయినటువంటివి, లేదా ఎవరైనా ఒకరు మిగతా వాళ్ళు పర్వాలేదు అని ఒక కొలిక్కి వచ్చి ఎవరైతే మెలికపెట్టి ఉంటారో కొన్ని ఇబ్బందులు ఉంటాయి స్థిరాస్తులు పంచుకునేటువంటి విషయంలో. ఎవరి వల్లనో ఒకరి వల్ల ఇందులో నాకు ఏదో భాగం ఉంది, నాకు ఇవ్వాలి, ఇంకో రకంగాను ఇలా ఏదో అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ మామూలుగా సోదరులతోనే కదా మామూలుగా భాగ పరిష్కారాలు అంటే వచ్చేటివి స్థిరాస్తులు అంటే. వాటిని స్నేహితుల వలన, బంధువుల వలన వీళ్లకు మధ్యవర్తిత్వము లాంటిది చేసి మేలు చేసే అవకాశము ఉన్నది ఈ మాసంలో వీళ్ళకు. అలాగే ధనము రావటము, ఆదాయం రెగ్యులర్గా వస్తూ ఉండేటువంటిది యథావిధిగా వస్తుంది గాక, ఏమి ఇబ్బందులు ఉండవు. అలాగే అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది వీళ్ళకు. ఈ అధిక శ్రమ అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు పనులు కావాలి, చెయ్యాలి అనేటువంటి తాపత్రయంతో ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టి శారీరకమైనటువంటి శ్రమ ఎప్పుడైతే చేస్తారో కాస్త దేహపీడ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే శరీరానికి ఏదో చిన్నపాటి అలసత్వము, లేకపోతే ఏదో ఇక్కడ నొస్తుంది అక్కడ నొస్తుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ట్యాబ్లెట్ తీసుకోవడం లాంటిది కానీ వెంటనే చూపించుకోగానే మళ్ళీ రికవరీ కావటం, ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి అయితే ఏమీ లేదు ఆరోగ్యపరంగా. కాకపోతే శ్రమ అధికంగా చేస్తే ఎవరికైనా కొంచెం ఇబ్బందే కదా. దాని వలన వచ్చేటువంటి శారీరకమైనటువంటి రుగ్గుమతలు అంటారు, చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చును అని. అలాగే చదువుకునేటువంటి విద్యార్థులు మాత్రం చాలా యోగవంతముగా ఉన్నది. శ్రద్ధగా చదివితే చదివిన దానికి మామూలుగా వచ్చేటువంటి దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు వచ్చేటువంటి విధముగా వీళ్లకు గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఏదైనా ప్రయాణాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాహనాల వలన ఇబ్బంది. వాహన ఇబ్బంది అంటే మనకేదో ఆరోగ్యపరంగా అవుతుంది అని కాదు, వాహనము మొరాయించటము కానీ, ఏదైనా వాహనానికి ఇబ్బంది కలగటము కానీ ఇలాంటివి ఏమైనా జరగవచ్చును. జాగ్రత్త వహిస్తే మంచిది అని సూచనప్రాయముగా మనము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అలాగే రాజకీయాలలో కొత్తగా మేము రాజకీయాల్లోకి వెళదామా వద్దా అని ఆందోళన ఆలోచన చేసుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వెళతారు, వెళ్ళవచ్చును. చాలా
మంచి అనుకూలతలు ఉన్నాయి. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకుని వెళితే యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది ఒకటి. అలాగే కాస్త ఇంట్లో కానీ లేదా వీళ్ళు పోతూ బయటికి ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు కానీ కొంత అజాగ్రత్త వలన ఏదైనా వస్తువులు పోగొట్టుకోవడం కానీ లేదా వాహనాలు అంటే బండి పోగొట్టుకోవడము లేకపోతే సైకిల్ పోగొట్టుకోవడము ఇలాంటివి ఏదో వాహనము చోరత్వము జరుగుతుంది, అలాగే కొంత ఇంట్లో వస్తువులు చోరత్వం జరుగుతాయి అనేటువంటిది ఉన్నది. జాగ్రత్తగా ఉంటే మంచిదే. గురువుగారు చెప్పారు ఏం జరగలేదే అని అనుకోనక్కర్లేదు. మీరు అప్రమత్తంగా ఉంటే జరగకూడదనే కదా దాని అర్థం. అందరికీ జరుగుతుంది అని కాదు. ఈ రాశి వాళ్ళు ఎంతమంది ఉంటే అందరికీ ఇదే జరుగుతుంది. అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి అని ముందుగా మనం తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఏవైతే కొన్ని ధనం కావచ్చు, ఎవరికన్నా ఇచ్చి ఇరుక్కున్నదో, లేకపోతే మనం అనవసరంగా అక్కడ పెట్టామే రాలేదే దాంట్లో పెడదాం అనుకున్నాం మనము, లేదా ఈ వ్యాపారంలో పెట్టాము రాలేదే అని కానీ ఇలా వస్తువులు ఏదైనా అంటే బంగారు వస్తువు కావచ్చు, వెండి వస్తువులు కావచ్చు, ఇలాంటివి ఏవైనా కావచ్చు, లేదా డాక్యుమెంట్స్ రూపంలో కావచ్చు, ఇలాంటివి పోగొట్టుకున్నాము అనేటువంటి బాధతో ఉండేటువంటి వాళ్లకు అవి మళ్ళీ మీకు దొరకడం అనేటువంటిది జరుగుతుంది. మంచి వార్త. ఏదో ఒకటి దొరుకుతుంది మీకు ఖచ్చితంగా. ఏది పోగొట్టుకుంటే అవి దొరికే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది దీనికి పరిపూర్ణముగా తెలియజేయవచ్చు. ఏది ఏమైనా మేషరాశి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఈ మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటే మేలు జరుగుతుంది. దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పర్వాలేదు, యోగవంతముగా ఉంటుంది ఈ మాసములో వీళ్ళకు. దైవారాధన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి గణపతిని విష్ణువును ఇద్దరిని ఆరాధిస్తే వీళ్ళకు చాలా వరకు మేలు జరుగుతుంది కాక. ఇక ఎటువంటి కలర్ దుస్తులు ధరిస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది అంటే తెల్లని గుడ్డలు ధరిస్తే మేలు జరుగుతుంది కాక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మేషరాశి వారికి మాసం అంతా చాలా చక్కగా ఉందండి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏమైనా చిన్న చిన్న చికాకులు ఉంటే విష్ణుమూర్తిని గణపతిని ఎక్కువగా ఆరాధించండి. వైట్ కలర్ ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి, అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గురువు గారిని వ్యక్తిగతంగా కలిసి జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.